అధ్యక్షుడిగా మరోమారు విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బిలియనీర్లు, టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోస్ హాజరవుతారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కు ట్రంప్ కు పొసిగేది కాదు. బెజోస్ యాజమాన్యంలోని వాషింగ్టన్ పోస్ట్ దినపత్రిక ట్రంప్ విధానాలను విమర్శించేది. మెటా అధిపతి మార్క్ జుకర్బర్గ్ కు ట్రంప్ కు మధ్య కూడా విభేదాలుండేవి. 2021లో అమెరికా పార్లమెంటు భవనంపై ట్రంప్ అనునాయులు దాడి చేయడంతో ఆయన్ను ఫేస్బుక్ నుంచి బహిష్కరించారు. 2023లో ట్రంప్ ఫేస్బుక్ ఖాతాను పునరుద్దరించారు. అయినా జుకర్బర్గ్ పై ట్రంప్ విరుచుకుపడేవారు. కానీ ఇప్పుడు ఉభయుల మధ్య సయోధ్య సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఈ టెక్ దిగ్గజాలు పాత విభేదాలను పక్కన పెట్టి ఆయనకు దగ్గరవుతున్నారు. ట్రంప్ పదవీ స్వీకార సమయంలో వేడుకలు, ఇతర ప్రారంభోత్సవ కార్యక్రమాల నిర్వహణ విధికి ఇప్పటికే జెఫ్ బెజోస్, జుకర్బర్గ్ విరాళాలిచ్చారు. అమెజాన్ ప్రైమ్ లో ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వీరిరువురు ట్రంప్ ను వ్యక్తిగతంగా కలిసి చర్చలు కూడా జరిపారు. జనవరి 20న అమెరికా 47వ నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అమెరికా క్యాపిటల్ భవనంలోని వెస్ట్ ఫ్రంట్ ప్రాంతం వేదిక కానుంది. ఇక ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ దేశ అధినేతలు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్నట్లుగా సమాచారం. కాగా ఈ కార్యక్రమంలో భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ హాజరు కానున్నట్లు అధికారిక వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అమెరికా 47వ నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విఐపి అతిథుల జాబితా కూడా సిద్ధమైంది. ట్రంప్ ప్రచారంలో సంచలనం సృష్టించిన ఒక చెత్త సేకరించే ట్రక్ కూడా ఈ సందర్భంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ దీంతో ప్రమాణ స్వీకారం ర్యాలీలో కూడా అభిమానులను ప్రత్యేకంగా అలరించనుంది. ఎన్నికల సందర్భంగా ట్రంప్ మద్దతుదారులను బైడెన్ చెత్తగా కూడా అభివర్ణించిన విషయం తెలిసింది. దీంతో ఈ రెండు పార్టీల్లో ఉన్న దేశంలో దాదాపు సగం మందిని కూడా ఆయన చెత్తపోల్చినట్లయింది. ఈ వ్యాఖ్యలను ట్రంప్ బాగా వాడుతున్నారు. అప్పట్లో ప్రచారంలో మర్నాడే విస్కాన్సిన్ ఎయిర్పోర్ట్ లో కూడా నారింజ రంగు సేఫ్టీ జాకెట్ ధరించి ట్రంప్ ఈ ట్రక్ ను డ్రైవ్ చేయడం కూడా అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నాడు గ్రీన్బో ర్యాలీకి దీన్ని తీసుకెళ్లే ముందు కూడా ఆయన మాట్లాడుతున్న చెత్త ట్రక్ ను మీరు ఇష్టపడుతున్నారా అంటూ కూడా అక్కడ అమెరికన్ లోకల్ మీడియా జర్నలిస్ట్ కూడా అడిగారు. అయితే ట్రంప్ ర్యాలీలో భాగంగా ఈ ట్రక్ కూడా నాడు ట్రంప్ ర్యాలీలో భాగంగా కూడా ఈ ట్రక్ సభా వేదికకు వెళ్ళింది. సో ఈ మళ్ళీ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఇది ప్రత్యేకంగా కూడా రానుంది అనేది కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారము. అయితే ట్రంప్ కూడా అప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మా వాళ్ళు ఒకరు సార్ ఈ రోజు చెత్త అనే పదం నుంచి ట్రెండ్ లో ఉంది, మీరు చెత్త ట్రక్ డ్రైవ్ చేస్తారా అని కూడా సెటారికల్ గా కూడా క్వశ్చన్ చేశారు. అయితే ఇమీడియట్ గా అప్పుడు ఎలక్షన్ టైంలో కూడా మనం చూసాము, వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. ఎలా కస్టమైజ్ చేశారో నాకు అర్థం కావడం అంటూ కూడా ఆ రోజు మీటింగ్ లో ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే బైడెన్ చేసిన ఆ చిత్త వ్యాఖ్యలు కమలా హ్యారిస్ విజయ అవకాశాలు బాగా దెబ్బతీసినట్లు కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్ వైఫ్ మెలానియా ఈసారి పూర్తి సమయం వైట్ హౌస్ లోనే కూడా గడపాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అక్కడికి వెళ్లేందుకు అవసరమైన అంటే తమ లగేజ్ ప్యాక్ కూడా చేసినట్లు కూడా ఆమె ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ కూడా ప్రకటించారు. తమకు నచ్చిన ఫర్నిచర్ కూడా అక్కడికి తీసుకువెళ్తున్నట్లు కూడా వివరించారు. ప్రస్తుతము డొనాల్డ్ ట్రంప్
కుమారుడు మూడో సతీమణి కుమారుడు 18 ఏళ్ల ప్రస్తుతం ఆయన బ్యారన్ న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు, బ్యారన్ న్యూయార్క్ యూనివర్సిటీలో. అయితే వైట్ హౌస్ లో సందర్శించినప్పుడు వాడుకునేందుకు ప్రత్యేకంగా ఒక బెడ్రూమ్ కూడా, అంటే ఎవరైనా విజిటర్స్ ఉంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా స్పెషల్ గెస్ట్ కి కూడా ఒక సపరేట్ బెడ్రూమ్ కూడా ఉందని కూడా మెలేనియా చెప్పారు. గతంలో తాను చేపట్టిన ది బెస్ట్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని కూడా మళ్లీ పునరుద్ధరించినట్లు కూడా ఆమె తెలిపారు. తన జీవితంపై ఒక చిత్రాన్ని నిర్మించాలనుకున్నట్లు కూడా మెలానియా పేర్కొన్నారు. సో ఇదంతా కూడా ఇప్పటికే వైట్ హౌస్ లో ప్రమాణ స్వీకారోత్సవానికి ఇంకా 4 రోజులే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ హడావిడి స్టార్ట్ అయింది ట్రంప్ టీమ్ తో పాటు, అలాగే మెలేనియా వీళ్ళ టీం అందరు కూడా. అయితే ఇప్పటికీ కూడా ఈ విషయాన్ని కూడా తన ఏజెంట్ కి తన పైన ఒక బయోపిక్ తీయాలని కూడా ఏజెంట్ కోసము తన ఏజెంట్ కి విజయం చెప్పానని, అందుకోసం ఏర్పాట్లు కూడా చేయాలని కూడా మెలానియా తెలిసినట్లు కూడా ప్రస్తుతం అందుతోంది. సో ఈ నేపథ్యంలో జనవరి 47వ నూతన అధ్యక్షుడిగా కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. అయితే దీని మీదకి ప్రత్యేకంగా కూడా ఆయన వివిధ గెస్ట్లని, అంటే విఐపి గెస్ట్లు, అలాగే అమెరికాలో ఉన్న బిలియనియర్లను కూడా దీనికి ఆయన ఇన్వైట్ చేస్తున్నారు. వీటితో పాటు టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, ఎవరైతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇది వాట్సాప్ ఏదైతే ఉందో మార్క్ జుకర్బర్గ్, అలాగే అమెజాన్ CEO జెఫ్ బెజోస్ కూడా హాజరవుతారని కూడా ప్రస్తుతం సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ట్రంప్ కు కూడా మొదట్లో పొత్తేది కాదు. బెజోస్ యాజమాన్యంలో వాషింగ్టన్ పోస్ట్ దినపత్రికలు కూడా పలుమార్లు కూడా ట్రంప్ విధానాలను కూడా విమర్శించేవి. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మెటాకి కూడా మెటా ఫేస్బుక్ అధిపతి మార్క్ జుకర్బర్గ్ కూడా ట్రంప్ మధ్య విభేదాలు ఉండేవి. 2021లో అమెరికా పార్లమెంట్ భవనంపై ట్రంప్ అన్యాయులు దాడి చేయడంతో ఆయన ఫేస్బుక్ నుంచి కూడా బహిష్కరించారు. 2023లో ట్రంప్ ఫేస్బుక్ ఖాతాను కూడా పునరుద్ధరించారు. అయినా జుకర్బర్గ్ ట్రంప్ ఎప్పుడు కూడా ఫైర్ అయ్యారు, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మంచి సయోధ్య సంకేతాలు కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ జెఫ్ బెజోస్ ఎవరైతే అమెజాన్ చీఫ్ ఉన్నాడో అతను కూడా వైఫ్ సపరేట్ అయినప్పుడు కూడా ఆల్మోస్ట్ తన ఆస్తిలో దాదాపు 9 లక్షల కోట్ల ఇండియన్ కరెన్సీ ప్రకారం 9 లక్షల కోట్ల ఆస్తి ఉన్న జెఫ్ బెజోస్ తన వైఫ్ కి 4,50,000 కోట్లు అమెరికాలో చట్టాల్లో వైఫ్ తో సెపరేట్ అయినప్పుడు కూడా సగం ఆస్తి అనేది కూడా చెల్లించాల్సి ఉంది. అప్పుడు జెఫ్ బెజోస్ కూడా చెల్లించారు. సో అయితే ఇప్పుడు వీరందరూ కూడా, అంటే గతంలో ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ తో విభేదించారో ఇప్పుడు వారందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరవడం కూడా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఇలాన్ మస్క్ అయితే ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎర్లియర్ మన ట్విట్టర్ అనే వాళ్ళం, ఇప్పుడు ఎక్స్ కూడా ఇలాన్ మస్క్. సో ఇలాన్ మస్క్ కూడా ఎన్నికల ప్రచారంలో కూడా పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ తోనే ఉన్నాడు, డొనాల్డ్ ట్రంప్ కి కూడా మద్దతుగా నిలిచారు. అయితే కొంతమంది ఎన్నికల సందర్భంగా కూడా ఆరోపణలు చేశారు. క్యాపిటలిస్ట్లని డొనాల్డ్ ట్రంప్ ఎంకరేజ్ చేస్తాడంటే పెట్టుబడిదారులని డొనాల్డ్ ట్రంప్ తన అనుచరులుగా వాడుకుంటారనేది కూడా ఆరోపించారు. కానీ ఏదైనప్పటికీ ఇప్పుడు జనవరి 20న ప్రమాణ స్వీకారోత్సవానికి అయితే వైట్ హౌస్ వేదికగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి అమెరికా క్యాపిటల్ భవనంలోని వెస్ట్ ఫ్రంట్ కూడా ప్రాంతం వెన్యూగా కానుంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రపంచ దేశ అధినేతలు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో ఇండియా నుంచి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రి జయశంకర్ కూడా హాజరు కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రేనా ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.